రియల్ గ్రోత్ సిరీస్ రోడ్ టు 10K అంటే ఈ ఛాలెంజ్ ఓన్లీ ఫాలోవర్స్ కోసం మాత్రమే చేస్తున్నానా? దీనికి రీజన్ తెలియాలంటే మీరు ఒక చిన్న స్టోరీ వినాలి. నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చదు. ఎవరైనా మ్యాథ్స్ టాపర్స్ ఉన్నారంటే వాళ్ళకి కిలోమీటర్ దూరం వెళ్ళి కూర్చునేదాన్ని. కట్ చేస్తే నా చేతిలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథ్స్ బుక్స్ ఇంటర్ ఎంపీసీ క్లాస్లో కూర్చొని ఉన్నా. ఆ సిలబస్ అంతా చూసిన తర్వాత చిల్ దీంతో టేబుల్స్ లే ఫార్ములాని ఫాలో అయిపోతే చాలు, చిల్ మనం టాపర్స్ అయిపోతామని అనుకున్నా. అదే చిల్ మైండ్తో వెళ్ళి నా ఫస్ట్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేశాను. హౌ మెనీ మార్క్స్ ఐ హావ్ గాట్? 0/40. ఆబ్వియస్లీ ఆ మార్క్స్ పేరెంట్స్ నెంబర్కి వెళ్తాయి. వాళ్ళు ఆ మార్క్స్ చూశారు, 4 అక్షింతలు కూడా వేశారు. తర్వాత నేను మ్యాథ్స్ని కొంచెం సీరియస్గా తీసుకుందామని అనుకున్నా. ఎందుకు ఇంట్లో వాళ్ళు నాకు అక్షింతలు వేశారని కాదు, అందరికీ వస్తుంది నాకెందుకు రావట్లేదబ్బా అని ఒక థాట్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నేను ఒకటి ప్లాన్ చేసుకున్నా. ఎగ్జామ్కి 10 days ముందు మార్నింగ్ 3 నుంచి ఒక టైం టేబుల్ని ఫాలో అవుదాం అనుకున్నా. 1/2 hour ఫిజిక్స్, 1/2 hour కెమిస్ట్రీ అండ్ 1 hour టు మ్యాథ్స్. ప్రాసెస్ని కంటిన్యూ అయిపోయాను అన్న ఫైనల్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేశాను. హౌ మెనీ మార్క్స్ ఐ హావ్ గాట్ నౌ? 65 out of 75. బట్ నేను ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఆ పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నా. అసలు నా మార్క్స్ కాదు, బై మిస్టేక్ ఎవరో వేయాల్సింది నాకు వేశారు, నాకు ఇన్ని మార్క్స్ రావు అని చెప్పి. ఎందుకో తెలుసా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు మ్యాథ్స్ రాదు అని చెప్పి నా బ్రెయిన్లో మెంటల్గా ఫిక్స్ చేశారు. నాకు మ్యాథ్స్ వస్తుంది అని అక్కడ ప్రూవ్ అవుతున్నా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేను. నా చుట్టూ ఎంతో మంది నన్ను మోటివేట్ చేస్తున్నారు. నువ్వు వీడియోస్ బాగా చేస్తావు, డైలీ పోస్ట్ చేయి, నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను మాత్రం నా వీడియోస్కి టైం ఇవ్వట్లేదు, నేను చేయాలనుకున్నవి చేయట్లేదు, చాలా పోస్ట్పోన్స్ చేస్తూనే ఉన్నా. ఈ సిరీస్లో ఎలాంటి ఛాలెంజ్ లేదంటూనే ఒక పెద్ద ఛాలెంజ్ని తీసుకుంటున్నా. అదే రోడ్ టు 10K. ఇందులో నేను సక్సెస్ అవుతానో ఫెయిల్యూర్ అవుతానో డజంట్ మ్యాటర్. నాకు ఇష్టం లేని సబ్జెక్ట్లో ఎలాంటి మోటివేషన్ లేకుండానే 75కి 65 మార్క్స్ ఎలా తెచ్చుకున్నానో, ఇప్పుడు ఇంత మోటివేషన్ ఉన్నప్పుడు 10K రీచ్ అవ్వలేనా? ఈ సిరీస్ ఎన్ని డేస్ కంటిన్యూ అవుతుందో నాకు తెలీదు. నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలని కూడా నాకు తెలీదు. సో దిస్ సిరీస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ గ్రోయింగ్, ఇట్స్ అబౌట్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్.